చూస్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ దీక్ష తీసుకున్నారు. తిరుమల లడ్డు అపవిత్రమైందని వెంకటేశ్వర స్వామిని క్షమించాలని కోరుతూ ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నారు. 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేయనున్నారు. వచ్చి దేవుణ్ణి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన దేవాలయానికి వచ్చి ఆయన శ్రీ తిరుమల తిరుపతి దేవస్థాన ప్రసాద అవచార నిమిత్తార్థం స్వామినః సంపూర్ణ కరుణాకటాక్ష వీక్షణ ఫల సిద్ధ్యర్థం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించారు. గుంటూరు జిల్లాలోని నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ దీక్ష తీసుకున్నారు. తిరుమల లడ్డు అపవిత్రమైందని వెంకటేశ్వర స్వామిని క్షమించాలని కోరుతూ ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నారు. 11 రోజుల పాటు ఈ ప్రాయశ్చిత్త దీక్ష చేయనున్నారు. అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం మనస్సంకల్పిత కార్యాణం శీఘ్రమేవ అనకో విశావహిత్యర్థం ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థం మమ రాష్ట్రే శ్రీ తిరుమల తిరుపతి దేవస్థాన ప్రసాద అవచార నిమిత్తార్థం స్వామినః సంపూర్ణ కరుణాకటాక్ష వీక్షణ ఫల సిద్ధ్యర్థం అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం మనస్సంకల్పిత కార్యాణం శీఘ్రమేవ అనకో విశావహిత్యర్థం ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థం మమ రాష్ట్రే శ్రీ తిరుమల తిరుపతి దేవస్థాన ప్రసాద అవచార నిమిత్తార్థం స్వామినః సంపూర్ణ కరుణాకటాక్ష వీక్షణ ఫల సిద్ధ్యర్థం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ దీక్ష తీసుకున్నారు. ఆ విజువల్స్ సంబంధించి మనం ఏబిఎన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. తిరుమల లడ్డు అపవిత్రమైందని వెంకటేశ్వర స్వామిని క్షమించాలని కోరుతూ ఈ ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నారు. అయితే 11 రోజుల పాటు ఈ ప్రాయశ్చిత్త దీక్ష చేయనున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు,
తిరుమల తిరుపతి లడ్డుకు సంబంధించి అపవిత్రమైందని భావిస్తూ కూడా తమని క్షమించాలి అంటూ కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ ప్రాయశ్చిత్త దీక్షను ఒకటి ఆయన ప్రారంభించారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతారం వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇప్పుడే ఆయన కొద్ది నిమిషాల క్రితమే వెంకటేశ్వర స్వామి మాలధారణ చేశారు. ప్రత్యేక పూజల అనంతరం ఆయన మాలధారణ ధరించి ప్రస్తుతం వెంకటేశ్వర స్వామిని దర్శనం అయితే ఆయన చేసుకుంటున్నారు. మరి కొద్దిసేపట్లోనే ఆయన దీనికి సంబంధించి ప్రాయశ్చిత్త దీక్ష ఎందుకు తీసుకుంటున్నారు, ప్రాయశ్చిత్త దీక్ష యొక్క ఉద్దేశం ఏంటనేది కూడా ఆయన మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు. 11 రోజుల పాటు ఈ దీక్ష ఆయన చేపట్టి 11 రోజుల అనంతరం తిరుమల వెళ్లి ఆయన దేవదేవులు దర్శనం చేసుకొని ఈ రాష్ట్రం ప్రజల తరపున కూడా ఆయన క్షమాపణ కోరుతున్నట్లు కూడా ఆయన ఈ రోజు ఈ దీక్ష కూడా ప్రారంభించారు. ఇప్పుడే దశావతార వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి పలుమార్లు కూడా పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా ఈ దేవస్థానానికి వచ్చి ఆయన ప్రత్యేక పూజలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పటి నుంచి ఇదే వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆయన ఇప్పుడే దీక్ష తీసుకున్నారు. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితమైన అంశం కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచ నలుమూలన ఉన్న హిందూ భక్తులు మొత్తం మనోభావాలను దెబ్బతీసే అంశం కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే సామాన్య ప్రజానికం కూడా దీనిపై ఆవేదన చెందుతున్న నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల తరపున దేవదేవుణ్ణి క్షమాపణ కోరుతూ ప్రాయశ్చిత్త దీక్ష కూడా ఈ రోజు ఆయన తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. 11 రోజుల పాటు ఈ దీక్ష ఆయన దీక్షలో ఉండి 11 రోజుల దీక్ష అనంతరం తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని రాష్ట్ర ప్రజల తరపున ఎవరైతే రాష్ట్రం నుంచి ఈ తప్పు చేశారో వారి తరపున ప్రాయశ్చిత్తం కోరుతూ కూడా క్షమించు దేవుడా అనే నినాదంతో కూడా ఆయన ఈ ప్రాయశ్చిత్త దీక్ష అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఆయన మంగళగిరిలోనే తన పార్టీ కార్యాలయం నుంచి నేరుగా నంబూరులోని దశావతారం దేవస్థానానికి వచ్చారు. ఆయనతో పాటు ఆయన జనసేన పార్టీ కీలక నేతలు కొద్ది మంది మాత్రమే ఇక్కడికి వచ్చారు. వారి సమక్షంలో పూజారులు దశావతారం వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజారులు ప్రత్యేక పూజలు చేసి ఆ పూజల అనంతరం కూడా పవన్ కళ్యాణ్ కి మాలధారణ చేశారు. మాలధారణ అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకొని మరి కొద్ది నిమిషాల్లోనే ఆయన మీడియాకి అసలు ఎందుకు ఈ దీక్ష చేపడుతున్నారు, ఈ దీక్ష యొక్క ఉద్దేశం ఏంటి అనేది కూడా ఆయన మీడియాకి స్పష్టం చేసే ప్రయత్నం జరుగుతుంది. మరోవైపు గుంటూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 2 రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎవరైతే ఈ పాపానికి వడిగట్టారో అప్పటి టీటీడీ చైర్మన్ గా పనిచేసిన సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డితో పాటు ఈవో ధర్మారెడ్డిపై కూడా తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలనే ఒక నినాదం, బలమైన నినాదం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యం. మరోవైపు హిందూ సంఘాలు, స్వామీజీలు సైతం కూడా దీనిపై కూడా తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల హిందూ సంఘాలు, స్వామీజీలు కూడా ఆయన్ని అభినందిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది.